హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను కదా. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ మనము ఉన్నితోటి బంతిపూల మాల ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేస్తే ఎన్ని సంవత్సరాలైనా కానీ నిల్వ ఉంటుంది. మనం దుమ్ము పట్టినప్పుడల్లా కడిగేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. నిజం బంతిపూలానే కనబడతాయి. వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటివంటే ఒకటి ఎగ్జామ్ ప్యాడ్, అలాగే 4 ఆరెంజ్ కలర్ ఉన్ని దారాలు, అలాగే 4 ఎల్లో కలర్ ఉన్ని దారాలు, 1 గ్రీన్ కలర్ దారం. ఇవి ఉంటే సరిపోతుంది. చాలా చక్కగా దండ రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఎగ్జామ్ ప్యాడ్ తీసేసుకొని మనం ఇలా ఎల్లో కలర్ దారం ఒక వరుస చుట్టేసి కొసకి కట్కముడి వేసేసుకొని మనం ఈ ఎల్లో కలర్ ఉంటుంది కదా, అవి అన్నీ చుట్టేసుకోవాలి. 2 బిండెలు ఒకసారి చుట్టేసుకోవాలి. అలా అయితే బంతిపూలాగా చాలా బాగా కనబడతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా 2 బిండెలు చుట్టేసుకున్నాక కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని మధ్యలో ముడిలు వేసేసుకోవాలన్నమాట. కొద్దిగా దారం మనం ఉంచుకోవాలి ఎల్లో కలర్. అప్పుడైతేనే మనకు ఇవి ఉన్ని దారాలతో చేసింది అన్నట్టు తెలియదు అన్నమాట. ఇలానే ముందు వెనుక కూడా మొత్తం మనం ముడిలు వేసేసుకోవాలి. మనకు టైం ఎక్కడ పడుతుందంటే ఈ బంతిపూలు ఇలా ఉన్ని చుట్టేసి ముడి వేసుకునే కానీ కొంచెం ఒక 5 మినిట్స్ టైం అనేది పడుతుందన్నమాట. ఇలా ముడి వేసేసుకున్నాక 2 ముడిల మధ్యలో అనేసి కట్ చేసేసుకోవాలి. 2 ముడిల మధ్యలో కట్ చేసుకోవాలి. ఈక్వల్గా ఉండేటట్టు చూసేసుకొని కట్ చేసుకోండి. ఇలానే మనం ఎక్కడెక్కడైతే ముడిలు వేసుకున్నామో అక్కడక్కడ మొత్తం మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం మనం కట్ చేసుకున్న ఒక పీస్ తీసుకొని మొత్తం అంతా ఒక సైడ్ అనేసి మళ్ళీ ఏమన్నా పొడువుగా దారాలు ఏమైనా పొడుగుగా ఉంటే అవి కట్ చేసుకోవడమే. ఇలాగే అన్ని పూలని మనం రెడీ చేసుకోవాలి. చూడండి, ఇన్ని అయినాయి అన్నమాట. నాకు ఇన్ని 4 బిండెలు తీసుకుంటే ఇన్ని పూలు వచ్చాయి. ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఒక 8 బిండెలు తీసేసుకొని చేసుకుంటే ఇంకా చాలా చక్కగా ఇంకా పెద్ద దండ అయిపోతుంది అన్నమాట. మనం దర్వాజాలకు కానీ, పూజ గదికి కానీ, వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి అలంకరించడానికి కానీ, లేదా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకోవడానికి కానీ చాలా చక్కగా పనికొస్తుంది. చూసారా, ఆరెంజ్ కలర్ కూడా సేమ్ అదే ప్రాసెస్తో చేసేసి మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సూదిలోకి మనం గ్రీన్ కలర్ దారం అనేది 2 వరుసలు పెట్టేస్తే 4 వరుసలు వస్తుంది. 4 వరుసలు పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క పువ్వుని కుచ్చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలా రెడీ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి. మనం ఊకే బంతిపూలు పెట్టుకోలేం కదా. మన ఇంటికి అలంకరించుకోవడానికి మనం ఎప్పటికీ చాలా ఫ్రెష్గా కనబడాలనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి. అందరు కూడా అసలు గుర్తుపట్టలేరు అనమాట. అవి నిజం పూలే అనుకుంటారు. సేమ్ అలానే కనబడుతుంది. నేను మీకు లాస్ట్కి ఒక క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. ఇది ఒకటి ఎల్లో, ఒకటి ఆరెంజ్ కుట్టేసుకుంటే చాలా చక్కగా అయిపోతుంది. మధ్యలో గ్రీన్ కలర్ది మనకి కొద్దిగా వాటి కాడల్లాగా కనిపించేస్తాయి అన్నమాట. చూసారా, చాలా చక్కగా చాలా బాగుంది కదా. ఇలా చేసేసుకోండి. మీ దర్వాజకి అలంకరించుకోండి. మనకు వరలక్ష్మి వ్రతానికైతే లేదా ఏదైనా నవరాత్రులకు కానీ చాలా చక్కగా పనికొస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. చూసారా, చాలా అచ్చం బంతిపూలానే ఉన్నాయి కదా. ఇలా చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.